ఒంటరి మహిళలే లక్ష్యంగా పట్టపగలు దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దోపిడీ దొంగలను అరెస్టు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. స్వాధీనం చేసుకున్న 30 లక్షల విలువ నగలు, వస్తువుల వివరాలు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. గత సంవత్సరం డిసెంబర్ 20వ తేదీన ఉదయం 11 గంటలకు స్థానిక కేశవ నాయిని గుంటలోని పోలిన దమనమ్మ ఇంటికి ముగ్గురు వ్యక్తులు వచ్చి తాము నగరపాలక సంస్థ నుంచి వచ్చామని, ఇంట్లో వాటర్ కనెక్షన్లు, డ్రైనేజ్ పైపులు కొలతలు వేయాలని నమ్మించి హడావిడి చేసి ప్రణాళిక ప్రకారం ఒకరు ఇంట్లోకి వెళ్లి బీరువా అలమరలోని బంగారు నగలు, డబ్బులు కాజేశాక అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత చోరీ జరిగిన విషయం గుర్తించిన ధనమ్మ పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేశారు. అదనపు ఎస్పీ నాగభూషణ్ రావు పర్యవేక్షణలో డీఎస్పీ శ్యామ్ సుందర్, సిఐలు ప్రకాష్ కుమార్, చిన్నపెద్దయ్య, శివకుమార్ రెడ్డి, ఎస్ఐ ప్రదీప్ కుమార్ రెడ్డి సిబ్బంది ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించారు. ఇంట్లో వాళ్ళు మున్సిపల్ వర్కర్స్గా వర్క్ చేయడానికి వచ్చామని చెప్పి ఎవరైతే ఒంటరిగా ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని ఏమార్చి మున్సిపల్ ఎంప్లాయీస్గా పని కోసం వచ్చామని చెప్పి వాళ్ళు కొంచెం డైవర్ట్ చేసి వాళ్ళని పక్కకి డైవర్ట్ చేసిన టైంలో లోపలికి వెళ్ళి వాళ్ళ అల్మరాస్లో ఉన్నటువంటి గోల్డ్ అన్ని కూడా జప్తు చేసేటటువంటి గ్యాంగ్ని ఈరోజు మనం అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్గా మనం ఒక ముగ్గురు వ్యక్తుల్ని పట్టుకోవడం జరిగింది. కృష్ణ, శరత్ అండ్ ఇంకొక వచ్చి వేణుగోపాల్ అని. ఈ ముగ్గురు కూడా మనకు షిమోగా డిస్ట్రిక్ట్, కర్ణాటక సంబంధించిన. సో మనకి మన జిల్లాలో క్రైమ్ నెంబర్ 62/24 అని చెప్పి సిసిఎస్ పోలీస్ స్టేషన్ ఒక క్రైమ్ ఉంది. సో అప్పుడు మనకు క్రైమ్ జరిగినప్పటి నుంచి కూడా దీని గురించి మన సిసిఎస్ పోలీసు ఎఫర్ట్స్ చేస్తున్నారు. అయితే లక్కీగా దాని గురించి కంటిన్యూస్గా మనం ఎఫర్ట్స్ చేయడం వల్ల మార్నింగ్ వాళ్ళ గురించి మనకు తెలియటం, వాళ్ళు మనకు ఈ తిరుపతి చెల్లపల్లి బైపాస్ రోడ్లో ఈరోజు మార్నింగ్ వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు ఫర్దర్గా ఇంట్రాగేట్ చేసిన దాన్ని బట్టి మనకు టోటల్గా ఇప్పుడు దాంట్లో 6 కేసెస్, అంటే టోటల్గా 10 అఫెన్సెస్ చేశారు. దాంట్లో 6 కేసెస్ సంబంధించి మనకు రికవరీతో పాటు మనం ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మిగతా 4 కేసులకు సంబంధించి ఇంకా రికవరీ పార్ట్ కొంత కావాల్సి ఉంది. సో దానికి సంబంధించి ఫర్దర్గా వాళ్ళని కస్టడీలో తీసుకొని దానికి సంబంధించి కూడా మనం ఎఫర్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఇలా దాదాపు 10 కేసులు. దీంట్లో మన రికవరీ కూడా చూసినట్లయితే దాదాపు 22 లక్షల వరకు ఉన్నటువంటి 250 గ్రాముల గోల్డ్, ఒక కారు, 2 మోటార్ సైకిల్స్ కూడా మనం నుంచి రికవర్ చేయడం జరిగింది. దాదాపు అంతా కలిపి కూడా మనకు దాదాపు ఒక 20-30 లక్షల దాకా వస్తుంది. టోటల్ 30 lakhs వర్త్ ప్రాపర్టీ మనం రికవర్ చేసాం. సో దీంట్లో చూసినట్లయితే మొత్తం 6 కేసెస్లో కూడా 4 కేసుల్లో మనం 100% రికవరీ అయింది. 2 కేసుల్లో 60%, 65%, 70% అట్లా రికవరీ అయింది. సో కాబట్టి ఈ డిటెక్షన్లో మొత్తం మా సిసిఎస్ అడిషనల్ ఎస్పీ గారి నేతృత్వంలో, అట్లా మా డిఎస్పీ నాగభూషణ్, అట్లా మా డిఎస్పీ శ్యామ్ సుందర్ నేతృత్వంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్స్ ప్లస్ సబ్ ఇన్స్పెక్టర్స్ టీం అందరూ కూడా కంటిన్యూస్ వర్క్ చేసి ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందన తెలియజేస్తున్నాను. పాత నేరాలు సమాచారం ప్రకారం వీళ్ళ 10 కేసులు ఉన్నాయి. వీళ్ళు ప్రస్తుతానికి గ్యాంగ్ సంబంధించి వీళ్ళు ముగ్గురే ఉన్నారు. ఈ ముగ్గురికి సంబంధించి చూపిస్తారు. లేదు, దొంగతనం ఇదే దొంగతనం కోసం వస్తారు, కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి పని చేసినట్టుగా చెప్పి ఈ విధంగా వెళ్తారు. కాబట్టి మనం ఈ సందర్భంగా అందరికీ మన విజ్ఞప్తి ఏమిటంటే, ఇట్లా ఎవరైనా కానీ మున్సిపల్ వర్కర్స్ అని చెప్పి ఇట్లా చేస్తామని చెప్పినప్పుడు కొంచెం జాగ్రత్తగా, కొంచెం ఏమంటారు అలర్ట్గా ఉండి వాళ్ళ కథలకల్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఎవరికైనా కానీ ఎటువంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే 100 కానీ లేకపోతే సంబంధిత పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫార్మ్ చేసినట్లయితే మనం వాళ్ళని నిజమా కాదాన్ని కొంచెం విచారించేదానికి అవకాశం. ఎక్కువగా నగర పరిధిలో ఎక్కువగా వరుస దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయి సార్. నిఘా వైఫల్యం అనేది అంటే దొంగతనాలకు సంబంధించిన దానికి ఎస్ఐకి సంబంధం లేదు. దొంగతనాలు కూడా అంటే కన్సర్న్డ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ యొక్క రెస్పాన్సిబిలిటీ, వాళ్ళ బీట్స్ ప్రాపర్గా తిప్పేటట్టు చూడాలి. ఎక్కడైనా సస్పెక్ట్స్ ఉన్నట్లయితే వాళ్ళు విచారించాలి, ఇవన్నీ చేయాలి. అయితే కొంచెం రకరకాల బందోబస్తు కారణాల వల్ల, వేరే కారణాల వల్ల సరిపడా స్ట్రెంత్ లేకపోవడం వల్ల కొంత బీట్స్ తగిన మాట అయితే వాస్తవం. సో దాన్ని కొంచెం ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకొని
ఏం చేస్తే మనకి అఫెన్సెస్ ప్రివెంట్ చేయగలం అనే దాని మీద వర్కౌట్ చేస్తాం. యాక్చువల్లీ మీరు గమనించినట్లయితే లాస్ట్ 2 days నుంచి కూడా మనకు నైట్ టైం ఎవరైతే స్ట్రేంజర్స్ ఉన్నారో వాళ్ళ స్ట్రేంజర్స్ని తీసుకెళ్ళి వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాం. నేను ఒక్కరోజే చూస్తే దాదాపు ఒక 65 నుంచి 70 మంది దాకా జిల్లా మొత్తంగా ఇట్లా కొంత అనుమానితంగా ఉన్న వ్యక్తులను తీసుకెళ్ళి చేస్తాం. సో ఈ డ్రైవ్ అట్లాగే కంటిన్యూ చేస్తాం. సో అది చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఇంపాక్ట్ మెసేజ్ పోతుంది, ఫర్దర్గా అఫెన్సెస్ జరిగేదానికి అవకాశం తక్కువ. అంటే ఈ రోడ్ సైడ్ టెంట్ వేసుకొని కొంతమంది నార్త్ ఇండియన్స్ వీళ్ళు అట్లా సేల్ చేయడం రావడం వాళ్ళందరినీ కూడా అందరండి. ఇప్పుడు ఈ స్కాన్ చేస్తున్నాం. క్రైమ్ ప్రివెన్షన్ లో ఖచ్చితంగా మనకు రకరకాలుగా చేయాల్సి ఉంది. ఇప్పుడు ఒకటి బీట్ వ్యవస్థ ప్రాపర్గా ఉండాలా, మనకు ఆల్రెడీ తెలిసిన నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కంటిన్యూస్ మనం చెక్ చేసుకోవాలా, ఏదైతే జైల్ రిలీజ్ డీటెయిల్స్ ఉన్నాయో అవి కూడా కలెక్ట్ చేసుకుంటే టైం వాళ్ళ మూవ్మెంట్స్ చెక్ చేసుకోవాలి. తర్వాత మీరు చెప్పినట్టు ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరైతే లేబర్ బయట స్టేట్ లేబర్ ఉన్నారు, బయట స్టేట్ వాళ్ళ నుంచి ఉన్నారు, వాళ్ళందరినీ చెకింగ్ ఫ్రీక్వెంట్ గా కొంచెం చెక్ చేసుకుంటే మనం చెకింగ్ చేయడం వల్ల కొంత మనకు కూడా ఇదిగో ప్రివెంట్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నిన్న అధికారులందరితో కూడా మనం చర్చించడం జరిగింది. ఖచ్చితంగా కూడా ఇవన్నీ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ చెకింగ్ స్టార్ట్ చేసాం, అట్లా జైల్ రిలీజ్ పర్టికులర్స్ కలెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాం. నైట్ బీట్ సిస్టమ్ని కూడా కొంత రివైజ్ చేసి కొంత దానికి కూడా ఏమిటంటే ఒక 4 లాస్ 5 ఏళ్ల నుంచి మొత్తంగా జరిగిన క్రైమ్ ఇవన్నీ కూడా డేటా తీసుకొని మనకి ఎక్కడెక్కడ క్రైమ్ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, సో ఏ టైంలో మనం బీట్స్ సర్వ్ చేస్తే మనకు క్రైమ్ ప్రివెంట్ అయ్యేదానికి అవకాశం ఉంది అనే దాని మీద కొంత ఆ ప్రీవియస్ డేటా అంతా కూడా కలెక్ట్ చేసి దాన్ని బేస్ చేసుకొని కొంత రేషనల్ గా బీట్ సిస్టమ్ ని బీట్స్ సర్వ్ చేసే విధంగా చేద్దాం ఒక మొదలు పెట్టారు. సో త్వరలో ఈ డైనమిక్ బీట్ సిస్టమ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. చూద్దాం, ఇవన్నీ చేయడం వల్ల ఖచ్చితంగా అఫెన్సెస్ అయితే ప్రివెంట్ చేయగలుగుతాం అయితే నమ్మకం అయితే. 2-3 రోజులు జరిగిన వాటిలో సిపిఆర్ వెళ్ళగానే ఒకటి మనకు మన ముంగిల్పట్టులో జరిగిన దాంట్లయితే మనకు లీడ్ వచ్చింది. మనకు ఆ ముద్ద ఎవరైనా మనకు ఉంది. సో దాని మీద వర్కౌట్ చేస్తున్నాము.